జిన్హావోలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ చాలా సెక్యూరిటీ అంతా అక్కడ ఉంది అని మనకు తెలుస్తాం. ప్రోటోకాల్స్ అని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయని తెలుస్తాం. కాబట్టి అక్కడ బహుశా ఈయన తీసేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు కథనాలు వినబడుతున్నాయి. ఇంకొకటి సార్, లాస్ట్ ఇయర్ కొన్ని వారాల్లో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే చైనా టాప్ మిలిటరీ బాడీ ఉంది కదా, సెంట్రల్ మిలిటరీ కమిషన్, దాని నుంచి జనరల్ మియావో హువాని లాస్ట్ ఇయర్ రిమూవ్ చేశాడు. అంటే అక్కడి నుంచి సిరీస్ మొదలైంది. ఒక్కళ్ళొక్కళ్ళనే అక్కడ మిలిటరీ, ఇక్కడ వచ్చి నావీ, న్యూక్లియర్ సైంటిస్ట్. అదే చెప్తున్నాను నేను. అంతకంటే ముందరే లీ షాంగ్ ఫూనే తీసేశారు కదా. లీ షాంగ్ ఫూ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ తీశారు. అంతకంటే ఆయనకంటే ముందర ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కూడా తీసేశారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఇంతవరకు కనిపించలేదు పబ్లిక్ లో. సో మిలిటరీ అథారిటీస్ ని ఆయన రమారమి గత 5 ఏళ్ళు ఆయన వ్యక్తులను పెట్టుకున్నాడు. ఆయన వ్యక్తులు షీ జిన్పింగ్ మనుషులు అన్నటువంటి వాళ్ళనే ఈ రోజు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. రాకెట్ ఫోర్సెస్ అని ఒకటి ఉంది వాళ్ళకి సపరేట్ గా. అంటే మనకు వాళ్ళకున్న మిసైల్స్ కానీ, న్యూక్లియర్ మిసైల్స్ ఫైర్ చేయడానికి కానీ, దానికి ఒక సపరేట్ ఫోర్స్ పెట్టారు వాళ్ళు. రాకెట్ ఫోర్స్ అధికారులు మొత్తం లిటరల్ గా పైన క్లీన్ చేశారు. రాకెట్ ఫోర్స్ ఈ రోజు ఇన్ఛార్జ్ వచ్చేసి ఒక నేవల్ ఆఫీసర్. నేవీకి రాకెట్ గేమ్ కనెక్షన్ అలా తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఆయన లాయల్టీ కోసం చాలా మందిని పెట్టాడు. వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇంటర్నల్ పాలిటిక్స్ లో. దాంతో ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తోంది. బహుశా ఆగస్ట్ లో ఆయన పవర్స్ ని తీసేయచ్చు. అక్టోబర్ దాకా ఆయన ఉంచి అక్టోబర్ తర్వాత ఆయన ప్రత్యామ్నాయం ఎవరినో తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు మనకు చాలా కథనాలు వినిపిస్తున్నాయి అక్కడ. సార్ ఇప్పుడు ఈ రిమూవల్, ఈ డిస్మిస్ అవటమో రిమూవల్ అవటమో జరిగిన వాళ్ళందరూ సరే చాలా మంది అదృశ్యమయ్యారని చెప్తున్నారు. వీళ్ళు నిజంగానే అదృశ్యమయ్యారా, లేకపోతే ఏకంగా అసలు ఎలిమినేట్ అయ్యారా? రహస్యంగా ఎక్కడైనా జీవిస్తున్నారా, ఎలిమినేట్ అయ్యారా? కరెక్ట్, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా తెలియదు, వీళ్ళు బతుకున్నారో చనిపోయారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మోస్ట్ లైక్లీ వాళ్ళని చంపేసే ఉండొచ్చు. లీ కిచియాంగ్ మాజీ ప్రధాని, ఇప్పుడున్నటువంటి లీ కియాంగ్ ఈయనకంటే ముందర ఉన్నటువంటి ప్రధాని, ఆయన భార్య ఒక లెటర్ రాసింది. ఆయన ఆఖరి చనిపోతున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆవిడ ఒక లెటర్ లీక్ చేసింది. అది ఇప్పుడు యాంటీ చైనా ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని హెవీగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఆయనను అదే పనిగా చంపించారు అని. ఆయన చిన్న వయసే, పెద్ద వయసు ఏం లేదు, 60 పైన పడి అంతనే ఉంటుందని. మామూలుగా ఇక్కడ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, వాళ్ళు 100-120 సంవత్సరాలు బతకాలి అని చెప్పేసి వాళ్ళు ముసలి వాళ్ళు 80-90 ఏళ్ల ముసలి వాళ్లకు లోపల పార్ట్స్ అన్ని కొత్త పార్ట్స్ పెడతారు. చిన్నపిల్లల పార్ట్స్ పెడతారు. మనకు 20 ఏళ్ళు 15 నుంచి 30 ఏళ్ళ లోపల పిల్లలు మాయమైపోతున్నారు ఆ దేశంలో. వాళ్ళ అవయవాలు తీసేసి ముసలి వాళ్ళకి పెడుతుంటారు. అందుకని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో మరి ఈయన ఇంత చిన్న వయసులోనే ఆయనకు మరి చనిపోవాల్సి వచ్చిందంటే కనుక ఏదో అక్కడ చేశారు వాళ్ళు, అదే పనిగా చేశారు వాళ్ళు. అదే ఆయన భార్య కూడా చెప్తాం. సో అలాగే మనం చూస్తే చింగాంగ్ అక్కడ ఉన్నటువంటి ఒక పాపులర్ టీవీ ప్రెజెంటర్, తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ఒక పాపులర్ ఫిగర్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితోటి అతనికి అఫైర్ ఉందని చెప్పేసి, వాళ్ళిద్దరికి ఒక పిల్లవాడు కూడా పుట్టాడని చెప్పేసి మనకు రిపోర్ట్స్ అన్ని చూసాం అప్పుడు. కానీ అతను కూడా అంతే, చాలా చిన్న వయస్సు, 50 కూడా ఉంటుందో లేదో తెలియదు. అతను ఈరోజు మాయమైపోయాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మోస్ట్ లైక్లీ చంపేసే ఉంటారు, ఎవరిని బతకనివ్వరు. ఎందుకంటే బయటికి వస్తే కన్నా చాలా సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అఫ్ కోర్స్ షీ జిన్పింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళని మాత్రం చంపట్లేదు. ఎందుకంటే పాత వాళ్ళందరూ ఉన్నారు కదా మనకి, వెన్జాబు ఉన్నారు, తర్వాత హూ జింటావు బతికే ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ బహుశా వాళ్ళకి ఏం అవ్వకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళందరినీ అదే పనిగా కరప్షన్ కేసులను, లాయల్టీ అనో తీసేసిన వాళ్ళందరూ కూడా బహుశా వాళ్ళు బతకడం అన్నది కష్టమే. అది తప్పకుండా అక్కడ పెద్ద మార్పులు మాత్రం మనం చూసేటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి. సార్ ఇంకొకటి, లీ షీపెంగ్కి సంబంధించి మరింత సమాచారం మీ నోటీసులో ఉండి, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా చేశారు. ఆ చేసిన క్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ దానికి చైర్మన్గా కూడా చేసిన క్రమంలో ఈయన కొన్ని అణుధార్మిక రహస్యాలని బయటికి లీక్ చేశారు. ఇవాళ ఈయన మీద మోపుతున్న